గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏ విధంగా మనం మూవ్ అవ్వచ్చు అనేది చూద్దామండి. సో ముందుగా అంటే ఈ బిజినెస్ని మనం అసలు ఎందుకు మొదలు పెట్టాము అని సెల్ఫ్గా ఎవరికి వాళ్ళం గనక ఒకసారి క్వశ్చన్స్ చేసుకుంటే, సో అంటే ద పర్పస్, ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు? డబ్బుల కోసం వచ్చారా? లేదా ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చారా? మంచి ఆ గుర్తింపు వస్తుందని చెప్పేసి వచ్చారా? మీ కళలను నిజం చేసుకోవాలని వచ్చారా? మీ ఫ్యామిలీని ఉన్నతంగా చూసుకోవాలని వచ్చారా? ఒక కారు కొనుక్కోవాలని వచ్చారా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని వచ్చారా? ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేద్దామని వచ్చారా? కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం కోసం వచ్చారా? దేనికోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు? సో అవి ఫస్ట్ ఇంపార్టెంట్. వై అటామీ నాకు ఎందుకు అని మీకు మీరుగా గనక ప్రశాంతంగా కూర్చొని కొంచెం సేపు ఆలోచించి దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. సో మీకు ఇక్కడ మనకి డబ్బులు వస్తున్నాయి, మంచి గుర్తింపు వస్తుంది, గ్లోబల్గా ఎదగటానికి అవకాశం ఉంది, మన కళల్ని నిజం చేసుకోవచ్చు, మన టైంని మనకు నచ్చిన విధంగా స్పెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే యాంగిల్ పార్క్ లాగా, మన చైర్మన్ గారి లాగా సంపాదించేసి మీరు చాలా మందికి డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఎక్కడన్నా సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళకి మన దగ్గర చిల్లర లేక ఒక 10 రూపాయల నోటు ఇస్తే ఎప్పుడన్నా జాలిపడి వాడి ఫేస్ లో చూసిన ఆనందానికి మనం చాలా ఆనందపడిపోతాం. సో అటువంటిది మీరు వేలు లక్షలు ఎవరికన్నా హెల్ప్ చేయగలిగితే దాని ద్వారా ఇంకా ఎంత ఆనందం వస్తుంది ఒకసారి ఆలోచించండి. సో అంటే చెయ్యాలని అందరికీ ఉంటది. ఈవెన్ మన రిలేటివ్స్ లో కూడా కొంతమంది ఇబ్బందులు పడతా ఉంటారు. సడన్ గా కొంతమందికి ఫ్యామిలీస్ వస్తాయి. ఫ్యామిలీస్ లో కొన్ని రిస్కులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని మనకు ఉంటది. మన దగ్గరే మనము లైఫ్ లీడ్ చేయడానికి మన దగ్గర లేనప్పుడు ఇంకెవరికన్నా మనం ఎట్లా హెల్ప్ చేస్తాం? సో ఈ బిజినెస్ చేయటం ద్వారా మీరు నెలకి లక్షలు కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంది. ఆ వచ్చినటువంటి మనీ మీకు అవసరం లేకపోతే ఈ విధంగా మీరు చారిటీ కూడా చేయొచ్చు. సో అదే మీ కళ అయితే, సో వాట్ ఈస్ ద థింగ్, దాన్ని గుర్తు చేసుకోండి. సో మనం ఈ బిజినెస్లోకి వచ్చిందైతే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిజం చేసుకోవడం కోసం వచ్చు. సో దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఉండాలి అని అంటే మీరు దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని మీకు కనపడే విధంగా అంటించుకోవాలి. సో అటామీలో మీరు 1000 కోట్లు 100 సంవత్సరాల్లో సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అంత పెద్ద బిజినెస్ ప్లాన్. దానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ 1000 కోట్లు సంపాదించాలి అనేటువంటి ఆ కోరిక గనక మీలో ఉంటే చాలు. సో అందులో ఆ 1000 కోట్లలో మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారు అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీ కళ 1 కోటి రూపాయలు సంపాదించడమా, 100 కోట్లు సంపాదించడమా, 1000 కోట్లు సంపాదించడమా? సో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. క్లియర్గా రాసుకోండి ఎంత కావాలి, ఈ 2024కి ఎంత కావాలి, లేదా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత కావాలి, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎంత కావాలి, మీరు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. సో అది ఒక పేపర్ మీద రాసుకొని అందించుకోవాలి. మనం జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. నేను కూడా ప్రీవియస్గా దాదాపు 17-18 సంవత్సరాలు జాబ్ చేశాను. సో మనం జాబ్ ఎందుకు చేస్తున్నాము అని అంటే జీతం వస్తుంది కాబట్టి జాబ్ చేస్తున్నాం. జీతం రాదు అని అంటే జాబ్ చేస్తారా? ఒక నెల చేస్తాం. కంపెనీ ఏదైనా ఇబ్బందులు పడింది, శాలరీ ఇవ్వలేదని అంటే ఇంకొక నెల పని చేస్తాం. రెండో నెల అయిపోయాక కూడా జీతం రాలేదు అని అంటే
ఆ జాబ్ మానేసి ఇంకో జాబ్ చూసుకుంటాం. సో డబ్బులు రాకపోతే మనం పని చెయ్యం. అక్కడ జీతం కోసం మాత్రమే పని చేస్తున్నాం. కానీ ఇక్కడ మన కలల్ని నెరవేర్చుకోవడం కోసం, మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అచీవ్ చేయటం కోసం ఈ బిజినెస్ని చేయటం జరుగుతూ ఉంది. సో అటువంటప్పుడు ఎంత నిబద్ధతతో పనిచేయాలి ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. సో మీ కలల్ని నిజం చేసుకోవడం అని అంటే, కలలు కంటున్న వాళ్ళందరికీ కలలు నిజం కావు. వాళ్ళల్లో 5% మెంబర్స్ మాత్రమే కలని నిజం చేసుకుంటున్నారు. అందరూ కూడా ఆనంద్ మహీంద్రా లాగా ఉండరు. అందరూ కూడా అంబానీ లాగా ఉండరు. అందరూ కూడా మోడీ గారి లాగా ఉండరు. అందరూ కూడా మహాత్మా గాంధీ లాగా ఉంటారు. కొంతమంది మాత్రమే వాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోవడం జరుగుతూ ఉంది. అది ఒకటి, వాళ్ళు బాగా బతకాలనేటువంటి ఆలోచన, డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన కావచ్చు, సమాజం బాగుండాలి అనేటువంటి ఆలోచన కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో ఏదైతే కలలు కంటున్నారో ఆ కలల్ని జస్ట్ 5% మెంబర్స్ మాత్రమే నిజం చేసుకుంటున్నారు. సో ఎవరు వీళ్ళంటే నిబద్ధతతోటి పనిచేసే వాళ్ళు. సో నిజంగా అటామీ అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సో మనకున్నటువంటి ఫ్రీ టైం ఏదైతే ఉందో, మనం జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. నాకు తెలిసి ఇంత పొద్దున్నే ఎవరికి కూడా ఏ వర్క్ ఉండదు. చాలా తక్కువ మందికి మాత్రమే షిఫ్ట్లు వర్క్ జరుగుతూ ఉంటుంది. పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతూ ఉంటారు. సో మెజారిటీ పీపుల్ ఈ టైంలో చేసే పని ఏంటంటే నిద్రపోతూ ఉంటారు. లేకపోతే పేపర్ చదువుతానో, న్యూస్ చూస్తానో టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి టైం, ఫ్రీ టైం ఏదైతే ఉందో, లేదా ఈవినింగ్ టైం కూడా ఫ్రీగా ఉంటుంది. సో మనకి ప్రతి ఒక్కరికి కూడా 24 అవర్సే. ఈ 24 అవర్స్లో 7, 8, 9 ఫార్ములా కనుక మనం ఫాలో అయ్యాము అని అంటే, 7 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు జాబ్ చేయటానికి, 9 గంటలు లైఫ్ని ఎంజాయ్ చేయటానికి. లేదా మీరు 8 గంటలు నిద్రపోతారా, 9 గంటలు జాబ్ చేస్తారా, 7 గంటలు లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్లో ఈ బిజినెస్ని మీరు చేయొచ్చు. రోజుకి 7 గంటలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో 8 అవర్స్ మించి మీరు నిద్రపోతున్నారని అంటే దట్ ఈస్ ద వేస్ట్. వేస్ట్గా మీరు బద్ధకంగా తయారవుతున్నట్లే. 8 గంటలకు మించి ఎవ్వరికి కూడా 18 ఇయర్స్, మన క్వాలిఫికేషన్ ఏంటి, 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి. 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకైనా సరే ఎవ్వరికి కూడా 8 గంటలకు మించి నిద్ర అయితే అవసరం లేదు. మేము 7 గంటలే నిద్రపోతున్నాం. సో ఇంకో గంట నేర్చుకోవడానికి కేటాయించుకుంటాం. మీరు 8 గంటలు నిద్రపోండి. జాబు 9 గంటలకు మించి ఎవ్వరూ కూడా ఏ జాబు చేయరు. మ్యాక్సిమం 9 గంటలు. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో మాకు కూడా 9 అవర్స్ ఇన్ అవుట్ మధ్యలో చూస్తే 9 అవర్స్ ఉండాలి. అంతకు మించి ఏ జాబు ఉండదు. సో 9 గంటలు జాబు. ఇంకొక 7 గంటలు ఏదైతే ఉందో అది ఫ్రీ టైం. ఆ ఫ్రీ టయాన్ని ఉపయోగించుకొని దాంట్లో కనీసం ఒక 2 గంటలు మీరు సీరియస్గా ఉపయోగించుకోగలిగినా కానీ మీరు కనేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సొంతం చేసుకోవచ్చు. సో 2 గంటలు, ఒక 1 అవరు నేర్చుకోవటానికి, ఒక 1 అవరు బిజినెస్ని, నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవటానికి. సో దానికోసం మీరు కేటాయించుకున్న ఆ పని కంటిన్యూగా చేయగలిగితే రోజు ఎంతో కొంత మీ పీవీ, గ్రూప్ పీవీ పెరుగుతూనే ఉంటుంది. సో ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్స్ లేదా ఆఫ్లైన్ మీటింగ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అదే సక్సెస్ మంత్రం. పొద్దున్నే లేచి ఈ మీటింగ్ అటెండ్ అయ్యాము అని అంటే ఈ మోటివేషన్ తోటి సాయంత్రం లోపు కనీసం ఒక 4, 5తోటన్నా మన పని మనం చేసుకుంటానే బిజినెస్ గురించో ప్రొడక్ట్ గురించో మాట్లాడటం జరుగుతుంది. సో మీరు పొద్దున్న మీటింగ్ అటెండ్ అయితే ఈరోజు ఆ పని జరుగుతుంది. పొద్దున్నే మీటింగ్ అటెండ్ అవ్వలేదు, ముసుకేసుకొని నిద్రపోతూ ఉన్నారంటే ఆ పని జరగదు. సో మీ టీంని పెంచుకోవాలి, లేదా మీ కస్టమర్స్ని పెంచుకోవాలి, మీ పర్సనల్ పీవీ పెంచుకోవాలి, మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అంటే బేసిక్ థింగ్ మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం. మీరు
మీతో పాటు మీ టీంలో వచ్చేవాళ్ళు ఎవరైతే మార్నింగ్ 6 to 7 జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో అటువంటి వాళ్ళు వాళ్ళ టీంని పెంచుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ పీవీని పెంచుకుంటా ఉన్నారు, వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్స్ని పెంచుకోగలుగుతా ఉన్నారు. సో అది జరుగుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో అయితే ఇక్కడ బేసిక్స్, అసలు సక్సెస్ అవ్వాలనేది అందరి ఉద్దేశం. సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ బిజినెస్లో పర్టికులర్గా మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి అని అంటే నేమ్స్ లిస్ట్. సో మనకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ లిస్ట్ రాసుకోవాలి. వాళ్ళ పేరేంటి, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళు ఎక్కడ ఉంటారు. సో ఆ విధంగా మినిమం ఒక 200 నేమ్స్ లిస్టు బిగినింగ్లోనే మనం కనుక రాసుకోగలిగాము అని అంటే మనం రోజు మాట్లాడటానికి మన దగ్గర పని ఉంటుంది. సో రోజు మాట్లాడటానికి మనకి అవకాశం ఉంటుంది. మనం దాని ద్వారా మన టీమ్ సైజ్ పెంచుకోవచ్చు, మన కస్టమర్స్ని పెంచుకోవచ్చు, మన పర్సనల్ పీవీని పెంచుకోవచ్చు, బిజినెస్ జరుగుతుంది. సో ఏదైతే నేమ్స్ లిస్ట్ బిగినింగ్లో రాస్తున్నారో దానికి మళ్ళీ మీరు రోజు అట్లీస్ట్ ఒక పేరన్నా కొత్తది యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక పని మీద మనం ఒక బ్యాంక్కి వెళ్ళొచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చు. అక్కడ కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు. సో వాళ్ళతోటి పరిచయాన్ని ఇంకొంచెం పెంచుకోవడం, వాళ్ళ నెంబర్ మన లిస్ట్లో యాడ్ చేసుకోవడం, వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయటం, సరైనటువంటి టైంలో వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ మాటల్లో మనం అర్థం చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించాలని చూస్తున్నారా, ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నారా, లేకపోతే ప్రొడక్ట్ కోసం చూస్తున్నారా, దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి మనం మూవ్ అవ్వచ్చు. సో ఇందాకలా మన లీడర్ సహదేవ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సమ్వన్ ఎవరినో కలవటానికి నిన్న వెళ్ళారు. ఆయనతోటి మాట్లాడుతున్నటువంటి మాటల సందర్భంలో సమ్వన్ ఎవరో సడన్ గా స్ట్రోక్ వచ్చి చనిపోతే ఆయన గురించి మాట్లాడుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ వాడాలి అని ఆయనతోటి టూకీగా చెప్పున్నారు. సో దాని కారణంగా సార్కి ఒక ఎమోహిమ్, ఒక ఒమేగా 3, ఒక స్పిర్లోనా ఆర్డర్ వచ్చింది. దాదాపు 16-17 వేల రూపాయల బిజినెస్ మాటల్లో ఐడెంటిఫై చేసి చెప్పిన దానికి ఆర్డర్ రావటం జరిగింది. సో ఇది జరగాలి అని అంటే మనం ఏం చేయాలంటే రోజు కూడా కొంతమంది తోటి మామూలుగా మాట్లాడాలి. ఆ మాటల్లో నుంచే మనం వాళ్ళకి ప్రొడక్ట్ అవసరం ఉందా, లేకపోతే డబ్బులు సంపాదించాలని ఉందా, లేకపోతే వాళ్ళకి ఏం కావాలనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికోసం మన లిస్ట్లో ఉన్న వాళ్ళతోటి రోజు ఒక 5గురికో లేదా 10 మందికో కాల్ చేసి మాట్లాడుతూ ఉండాలి. సో ఎప్పుడు మాట్లాడాలి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడవచ్చు. మార్నింగ్ వాకింగ్ చేసుకుంటా కాల్స్ మాట్లాడవచ్చు. లంచ్ టైంలో ఉన్న టైంలో కొంతమందికి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈవినింగ్ టైం కొంతమందితో మాట్లాడవచ్చు. మీకు వీక్ ఆఫ్ ఉన్న రోజు కొంతమందితో మాట్లాడవచ్చు. ఇట్లా మీరు ఏదైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో వాళ్ళతోటి డైరెక్ట్గా బిజినెస్ గురించో లేదా ప్రొడక్ట్ గురించో కాకుండా వాళ్ళతోటి మాట్లాడటం అనేది స్టార్ట్ చేయండి. ఆ మాటల్లో నుంచి వాళ్ళకు ప్రొడక్ట్ అవసరం ఉందా, బిజినెస్ అవసరం ఉందా ఐడెంటిఫై చేసి సరైనటువంటి టైంలో వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేయడం అనేది చేయాలి. ఒక ప్రొడక్ట్ ట్రైనింగ్ జరుగుతుందా, వాళ్ళకి ఆ ప్రొడక్ట్ అవసరం ఉందా, ప్రొడక్ట్ గురించి వాళ్ళు మీరు ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి ఇన్వైట్ చేయొచ్చు, లేదా ఒక 1 డే సెమినార్కి మీరు తీసుకెళ్ళవచ్చు. సో మాట్లాడుతూ ఉంటే జరుగుతుంది. సో మాట్లాడాలి అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్గా ఈరోజు వీళ్ళకి ఫోన్ చేయాలి అని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత మీరు ఎవరితోటైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఎవరికైతే ప్లాన్ చెప్పారో వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. ఎవరికైతే ప్రొడక్ట్ గురించి మాట్లాడారో వాళ్ళని ఫాలోఅప్ చేయాలి. సో అట్లా 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వాళ్ళు ఎయిదర్ కస్టమర్ అన్నా కావాలి, లేదా మీ టీంలో మెంబర్ అన్నా కావాలి. ఏదో ఒకటి అయ్యే వరకు కూడా ఫాలోఅప్ అనేది చేస్తూనే ఉండాలి. సో దాని రిజల్ట్ ఏమవుతుందనంటే కనీసం నెలకి ఒక 10 కొత్త రిజిస్ట్రేషన్స్ వస్తాయి మన తరఫున. మన తరఫున కొత్తగా ప్రతి నెల ఒక 10 రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. ఒక 10 మంది కస్టమర్స్ వస్తారు.
సో ఈ పని మొదటి 6 నెలలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈలోపు ఆటోమేటిక్గా సేల్స్ మాస్టర్ అయిపోయి ఉంటారు. 50,000 రూపాయలకు పైగా ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అల్టిమేట్గా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే నెలకు 50,000 ఇన్కమ్ పెరిగింది మీకు. దాని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉండొచ్చు. అడిషనల్గా ఇంకొక 50,000 వస్తే ఏం చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. సో అది ఈరోజు మనం రాసుకోవాలి. మీరు ఎక్స్ట్రా 50,000 వస్తే మీరు రెంట్ కట్టడానికి ఇబ్బంది పడతా ఉంటే కొంచెం ఆ రెంట్ కట్టడానికి ఆ ఇన్కమ్ ఉపయోగపడుతుంది. పిల్లల ఫీజులు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి పండక్కి కొత్తగా బట్టలు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. సో మీ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. వీక్ ఆఫ్ హ్యాపీగా మీ ఫ్యామిలీ తోటి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎక్స్ట్రా 50,000 వచ్చినాయి. ఒకరోజు ఫ్యామిలీ తోటి ఎక్కడికన్నా ఒక మాల్కో ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేసినా ఒక 10,000-15,000 ఖర్చు అవుతాయి. మీకు ఎక్స్ట్రా 50,000 వస్తే ఆ పని చేయొచ్చు. మీ ఫ్యామిలీ తోటి మీరు టైం స్పెండ్ చేయొచ్చు, లేదా ఒక ట్రిప్ వెళ్ళొచ్చు. సో వాటిని ఉపయోగించుకొని మన లైఫ్ని బెటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ వర్క్. సో ఇందులో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అని అంటే కొన్ని ఫ్రీగా మనం చేయగలిగితే చాలు. సో ప్రతిరోజు కూడా వాట్సాప్లో స్టేటస్ పెట్టడం, దానికి ఏం ఖర్చు కాదు. అందరం వాట్సాప్ వాడుతున్నాము, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. పొద్దున్నే నిద్ర లేచినప్పుడు అటామీ గురించో, లేకపోతే ఎంఓఎం గురించో, పేస్ట్ గురించో, లేదా డిటర్జెంట్ లిక్విడ్ గురించో ఏదో ఒకటి ఒక పోస్టు వాట్సాప్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అదే పోస్ట్ మీరు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫేస్బుక్లో కూడా స్టేటస్ పెట్టచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా స్టేటస్ పెట్టచ్చు. టెలిగ్రామ్లో అప్లోడ్ చేయొచ్చు. టెలిగ్రామ్లో కూడా స్టేటస్ పెట్టచ్చు. యూట్యూబ్లో ఆ పిక్చర్ అప్లోడ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి యాప్స్, ట్విట్టర్ అని రకరకాలుగా ఉన్నాయి. మీరు ఏదైతే ఇటువంటి యాప్స్ని యూజ్ చేస్తున్నారో ఒకటే పిక్చర్ మార్నింగ్ నిద్ర లెగవగానే ఒకటి పెట్టండి, మీరు టిఫిన్ చేసేటప్పుడు ఒకటి పెట్టండి, లంచ్ చేసేటప్పుడు ఒకటి పెట్టండి, ఈవినింగ్ డిన్నర్ చేసేటప్పుడు ఒకటి పెట్టండి, నైట్ పడుకునేటప్పుడు ఒకటి పెట్టండి. రోజుకి 5. సో ఇవి మీరు అప్లైన్ గ్రూప్ కనుక కనెక్ట్ అయ్యి ఉన్నారు అని అంటే మీ అప్లైన్ నుంచి రోజు మీకు కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆర్ మీరు కంపెనీకి కనెక్ట్ అయి ఉన్న కంపెనీ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కంపెనీ ఇన్స్టాగ్రామ్ ఉంది, వాటికి కనెక్ట్ అయినా కానీ రోజు వాళ్ళు కూడా కొన్ని పిక్చర్స్, చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో వాటినే మనం యూజ్ చేసుకొని మన బిజినెస్ను కూడా ప్రమోట్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ అండి. మహా అయితే మీకు రోజుకి 5 సార్లు ఈ విధంగా పోస్ట్ చేయటానికి 5 నిమిషాలు పడుతుంది. సో దీని గురించి కూడా కావాలంటే మనం ఒకరోజు క్లాస్ తీసుకుందాం. వాట్సాప్లో స్టేటస్ ఎట్లా పెట్టాలి, ఫేస్బుక్లో ఎట్లా పెట్టాలి, ఇన్స్టాలో ఎట్లా పెట్టాలి, ట్విట్టర్లో ఎట్లా పెట్టాలి. సో నేనైతే అవి 4 యూజ్ చేస్తూ ఉన్నా. తర్వాత యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఫ్రీగా మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉన్నటువంటి టూల్స్. మన స్మార్ట్ ఫోన్ ద్వారా మనం మన బిజినెస్ని పెంచుకోవచ్చు. సో తర్వాత డైలీ టైం కేటాయించుకొని జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం. సో ఇది మనము చేయాలి, మనతో పాటు మన టీంలో కొత్తగా వస్తున్న వాళ్ళకు కూడా అలవాటు చేయాలి. సో ఎప్పుడైతే మనం జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నామో మన టీం కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుందో మనం ఏదైతే నేర్చుకుంటున్నామో మన టీం కూడా అదే నేర్చుకుంటుంది. అప్పుడు మన టీం తోటి మనం మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాలు మీకు చాలా బాగున్నాయి అని అనిపించినప్పుడు మీ టీంకి ఇది తెలియకపోతే మళ్ళీ మీ టీంకి మీరు చెప్పాలి అని అంటే ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు చెప్పలేకపోవచ్చు. అన్ని విషయాలు ఇక్కడ 10 పాయింట్లు ఉన్నాయి, మీరు 8 పాయింట్లు 7 పాయింట్లు వాళ్ళతో డిస్కస్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ తగ్గిపోతుంది. సో దానివల్ల వచ్చే రిజల్ట్ తగ్గిపోతుంది. సో మీరు మీతో పాటు టీము
అవకాశం ఉంటే కొత్త వాళ్ళు మీ లిస్ట్లో ఉన్న వాళ్ళని కూడా మీరు జూమ్కి ఇన్వైట్ చేయొచ్చు. ఇది కూడా ఫ్రీనే. దానికి మనం కేటాయించేది ఏంటి అని అంటే టైం మాత్రమే. జూమ్ యాప్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ జూమ్ మీటింగు కనెక్ట్ అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే జూమ్ మీటింగ్ని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. నిన్న నేను ఒక ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అయ్యాను. 5,000 మంది ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మీటింగ్ జరిగింది. దాదాపు 4,000 మందికి పైగా మీటింగ్లోనే ఉన్నారు. అట్లానే ఆల్మోస్ట్ 4 అవర్స్ నేను కూడా ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను. కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. లైఫ్కి యూజ్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో ఈ జూమ్ మీటింగ్స్ మనం ఫ్రీగా నేర్చుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తూ ఉన్నాయి. సో టీంతో పాటు కలిసి వాటిని అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అట్లనే మీ టీం ఎవరైతే ఉన్నారో, మీ టీంలో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రొడక్ట్స్ రెగ్యులర్గా ఆర్డర్ చేస్తున్నారో, ఎవరైతే రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళందరితో టచ్లో ఉండాలి. సో మీరు కాల్ చేయకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నీరసపడిపోతారు. వాళ్ళ వర్క్ అనేది స్లో అయిపోతుంది. కొన్ని రోజులకి వాళ్ళు కనపడకుండా పోతారు. సో మీ టీంలో ఒక మెంబర్ వచ్చారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే మిమ్మల్ని నమ్మి మీరు అతనికి సపోర్ట్ చేసి డెవలప్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో వస్తారు. మీరు పట్టించుకోకపోతే ఆయన ఏమైపోతాడు, కొన్ని రోజులకి డ్రాప్ అయిపోతాడు. అబ్బా నాకెవరు సర్వీస్ ఇవ్వట్లేదు. అట్లా చాలా మంది వస్తుంటారు నా దగ్గరికి, అదర్ టీం మెంబర్స్. ఎవరెవరి దగ్గర ఎప్పుడెప్పుడో జాయిన్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలని తెలియదు. సో దారిని పోతానో లేకపోతే ఎప్పుడో గుర్తొచ్చో ఆఫీస్ ఎక్కడుందని చూసుకొని అట్లా వచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా మనం సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో మీ టీంలో యాక్టివ్గా ఉన్నటువంటి అటువంటి యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా కమ్యూనికేట్ చేయండి. సో అట్లనే మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆ అప్లైన్కి మీరు కూడా కాల్ చేసి మాట్లాడండి. మీ అప్లైన్ మీకు కాల్ చేయాలి అని అంటే మీ అప్లైన్కి వేలల్లో టీం ఉంటుంది. సో ఆయన మహా అయితే రోజుకి ఒక 10 మందికో 20 మందికో కాల్ చేస్తాడు. మీ వరకు కాల్ రావడానికి కొన్ని రోజులు పట్టొచ్చు లేదా నెలలు కూడా పట్టొచ్చు. అంత టీమ్స్ ఉంటాయి అప్లైన్కి. ఒకవేళ మీరు యాక్టివ్గా ఉంటే మీ అప్లైన్కి కాల్ చేసి ఒక్క ఒక్క నిమిషం మాట్లాడండి. హాయ్ చెప్పండి. సార్ ఎట్లా ఉంది, ప్లాన్ ఏంటి, ఆఫర్స్ ఏమున్నాయి, మీటింగ్స్ ఎక్కడున్నాయి, ఏం జరుగుతుంది. సో కమ్యూనికేషన్లో ఉంటే మనం మన టైంని సేవ్ చేసుకుంటాం, మన మనీని సేవ్ చేసుకుంటాం, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్స్ తీసుకోవడానికి, గ్రో అవడానికి ఆ రిలేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది ఫ్రీ. కంపెనీ ఒక సిస్టమ్ ఫామ్ చేసింది నేర్పించడం కోసం. మీ అప్లయన్స్ ఒక సిస్టమ్ ద్వారా నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి మీరు కనెక్ట్ అయి ఉండాలి. మీ టీం కూడా కనెక్ట్ చేయాలి. ఎప్పుడూ కూడా టీంకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. టీం మెంబర్స్ కానీ కస్టమర్స్ కానీ కాల్ చేస్తే వాళ్ళు ఒకవేళ రాంగ్ క్వశ్చన్స్ వేస్తున్నా సరే వాళ్ళకి ఓపిక్గా ఆన్సర్ చేయాలి. సో అంతేకాని వాళ్ళకి మీ అప్లైన్ నెంబర్ ఇచ్చేసేసి మీ అప్లైన్కి కనెక్ట్ చేస్తే అది మీ అప్లైన్ బిజినెస్ అవుతుంది. మీ అప్లైన్కి డబ్బులు వస్తాయి, మీకు రావు. ఒకవేళ వాళ్ళు మీ డౌన్లో ఉండుండొచ్చు, బట్ మీరు మ్యాచింగ్ చేసుకోలేరు. ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకొని మన టీంకి సపోర్టివ్గా ఉంటూ మన టీం కాల్ చేసినప్పుడు మనం మాట్లాడగలుగుతామో అప్పుడు ఆ బిజినెస్ మనదవుతుంది. అప్లైన్కి పాస్ చేస్తే ఏమవుతుందంటే అప్లైన్ బిజినెస్ అవుతుంది. సో మీ బిజినెస్ని మీరే చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ 9 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మీ టీంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క యాక్టివ్ లీడర్ చేత డూప్లికేట్ చేయించాలి.
సో మనకి జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ అయితే వాసు కామెడీ అని ఉంటుంది. కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కొరియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అమెరికా చేసుకోవచ్చు, మలేషియా చేసుకోవచ్చు, యూకే చేసుకోవచ్చు. వీటన్నిటిని మీరు అక్కడ కూడా బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా అందరూ కూడా కనెక్ట్ అవ్వండి. టీంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క మెంబర్ని కూడా కనెక్ట్ చేయండి. జూమ్ మీటింగ్ ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మనం కనెక్ట్ చేసుకుంటా ఉన్నాం. టెలిగ్రామ్ అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్, టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు సెర్చ్ కొడితే ఆ ఛానల్ వస్తుంది. దాంట్లో మీ అంతటి మీరుగా జాయిన్ అవ్వచ్చు. ఫేస్బుక్ వాసు కామెడీ అని ఉంది, లేదా అటామీ గ్లోబల్ అటామీ _IN అఫీషియల్ ఫేస్బుక్ ఛానల్, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ అటామీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు ఫాలో అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఫాలో అవ్వచ్చు. సో వీటికి కనెక్ట్ అయి ఉంటే ఏమవుతుందనంటే ఫ్రీగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫ్రీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా వీటి ద్వారా మనం పొందటానికి అవకాశం ఉంది. సో సిస్టమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో దాన్ని కనుక మనం యూజ్ చేసుకోగలిగామంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో దాన్ని కనుక డూప్లికేట్ చేయగలిగామనంటే వేల మంది మన పేరు చెప్పుకొని డెవలప్ అవుతారు. సో అసలు అటామీ అంటే ఏంటి, ఏం చేయాలి అని అంటే ఫస్ట్ యాజ్ ఎ కన్జ్యూమర్గా మనకు కావాల్సినటువంటి మంచి ప్రొడక్ట్స్ని కొనుక్కొని మనం ఇక్కడ వాడుకోవచ్చు. సో యూజ్ ద ప్రొడక్ట్స్ని యూజ్ చేయండి. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి. మీకు బ్రష్ కావాలా కొనుక్కోండి, పేస్ట్ కావాలా కొనుక్కోండి, షాంపూ కావాలా కొనుక్కోండి, బాడీ క్లెన్జర్ కావాలా కొనుక్కోండి, ఫేస్ వాష్ కావాలా కొనుక్కోండి, ఎంఓఎం కావాలా కొనుక్కోండి. మీ చాయిస్. ఎటువంటి టార్గెట్స్ కండిషన్స్ లేవు, ఏదైనా కొనుక్కోవచ్చు. లైక్ అమెజాన్లో మీకు కావాల్సింది మీరు ఎట్లయితే కొన్నారో, నిన్న నేను అమెజాన్లో బుక్ కొన్నా, నాకు అవసరం బుక్ కొనుక్కున్నాను నేను. సో మొన్న బ్రౌన్ టేప్స్ కొన్నా, ఆఫీస్లో ప్యాకింగ్ చేసుకోవడానికి అవసరం కొన్నా. సో అట్లాగే అటామీ యాప్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో మనకి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మన ఇంటికే డెలివరీ తెచ్చి ఇవ్వటం జరుగుతూ ఉంది. 4,500కు పైన కనుక మీరు ఒక ఆర్డర్ పెట్టగలిగారనంటే ఫ్రీ డెలివరీ. అదే మీరు ఎడ్యుకేషన్ సెంటర్కి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కున్నా ఫ్రీగా డెలివరీ వస్తుంది. ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఆ ప్రోడక్ట్ యూజ్ చేసి వచ్చినటువంటి బెనిఫిట్స్ని ఫీల్ అవ్వండి. పర్సనల్గా మీరు ఏదైతే ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా కొత్తగా గమనించగలుగుతున్నారో వాటిని నోట్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ గురించి కొంత నేర్చుకోండి. మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఫ్రీగా ఆ ప్రోడక్ట్ గురించి కొంత నేర్చుకోండి. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారో దాని గురించి కొంత నేర్చుకోండి. మీరు పర్సనల్గా వాడి కొంత ఎక్స్పీరియన్స్ చేయండి. సో వాటినే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్ తోటి షేర్ చేసుకోవడమే బిజినెస్. యూస్, ఫీల్, షేర్, దట్ ఈస్ ద బిజినెస్. ఇక్కడ మీకంటూ ఎవరు ఓనర్ లేడు. మీ బిజినెస్కి మీరే ఓనర్, మీ బిజినెస్కి మీరే బాస్. మీకు ఎవరు కూడా ఆర్డర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడేమి కంపెనీ టార్గెట్స్ ఇవ్వట్లేదు, మీ టార్గెట్ మీరే పెట్టుకోండి. హెల్పింగ్ ప్లాన్, మీ అప్లైన్ నుంచి మీ టీం డెవలప్ అవుతుంది, మీ అప్లయన్స్ నుంచి మీ పర్సనల్ పీవీ ఇంక్రీజ్ అవుతుంది, మీ అప్లయన్స్ ద్వారా మీకు మ్యాచింగ్ ఇన్కమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. నో ఫెయిల్యూర్. ఇక్కడ ఎవ్వరూ కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశమే లేదు. మీరు యాక్టివ్గా సిస్టంలో ఉన్నారు అని అంటే గ్యారంటీ సక్సెస్. మీరు కష్టపడి ఇంటింటికి తిరిగి బ్యాగులు లేదా బాక్సులు మోసుకుంటా అమ్మాల్సినటువంటి అవసరం లేదు. సో మీ వాల్యూని మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ నా ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం మన ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళకి
హెల్ప్ చేసి బయటపడేయటం జరుగుతూ ఉంది. సో మన వాల్యూస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రాముడు మంచి బాలుడు అన్నట్లుగా ఇక్కడ అన్ని మంచి పద్ధతులను అలవాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అసోసియేషన్ దానికి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో అయితే ఈ ప్రాసెస్లో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ చేయవలసినటువంటి ఏంటివి, చేయకూడనటువంటివి ఏంటివి అనేది కనుక చూస్తే, డోంట్ షో షార్ట్ కట్ ప్లాన్స్. చాలామంది ఫోన్లోనే ప్లాన్ చెప్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టి ప్లాన్ చెప్తూ ఉంటారు. సో డోంట్ డూ దట్. అది చేయకూడదు. ఆ విధంగా చెప్పారు అని అంటే ఒక మంచి వాల్యుబుల్ పర్సన్ని మీరు మిస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఆ పర్సన్ సేల్స్ మాస్టర్ అయ్యి రాసి పెట్టి ఉండొచ్చు, లేదా డైమండ్ మాస్టర్ లేకపోతే ఇంపీరియల్ మాస్టర్ రాసి పెట్టి ఉండొచ్చు. మీరు ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కారణంగా, సరిగా కమ్యూనికేట్ చేయని కారణంగా, ఓ అటామినా చాలా కంపెనీలు వచ్చినాయి పోయినాయి. ఆంబే అని వచ్చింది, హెర్బా లైఫ్ అని వచ్చింది. సో ఇట్లా వచ్చినాయి పోయినాయి, ఇది కూడా అంతే లబ్బా అని చెప్పేసి రాంగ్ ఒపీనియన్, రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఆ షార్ట్ కట్ ప్లాన్ అనేది కారణమవుతుంది. సో డోంట్ డూ దట్. ఎవరికి కూడా షార్ట్ కట్ ప్లాన్లు అనేది చెప్పొద్దు. పూర్తిగా నేర్చుకోండి, లేకపోతే మీ అప్లైన్ ద్వారా చెప్పించండి, లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకెళ్ళండి, అక్కడ చెప్పేస్తారు ఫ్రీగా. అట్లనే డోంట్ పాస్ ఎనీ నెగిటివ్ ఇన్ యువర్ డౌన్ లైన్ ఆర్ క్రాస్ లైన్ టీమ్. ఎవరితో కూడా నెగిటివ్ అనేది మనం మాట్లాడకూడదు. అది ప్రొడక్ట్ గురించి కావచ్చు, అప్లైన్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, కంపెనీ గురించి కావచ్చు, అదర్ టీం మెంబర్ గురించి కావచ్చు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా బిజినెస్కి రిలేటెడ్గా ఎటువంటి నెగిటివ్ కూడా మాట్లాడకూడదు. నాట్ ఓన్లీ బిజినెస్, మీరు లైఫ్కి సంబంధించి కూడా నెగిటివ్స్ మాట్లాడటం ఎంత తక్కువైతే మీరు చేయగలుగుతారో, అసలు మీరు నెగిటివ్సే కనుక మాట్లాడగలిగితే హ్యాపీగా ముందు నిద్ర వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. సో ఇప్పుడు మనం చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. నిన్న కూడా మన టీంలో మెంబర్, ఒక ఏఎస్ఐ ఎర్లీ మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. కారణం ఏంటి అని అంటే స్ట్రెస్, వర్క్ ప్రెజర్స్, వర్క్లో జరిగేటువంటి సంఘటనలు, ఇవన్నీ దానికి కారణం అవుతాయి. అదే మీరు ఎటువంటి నెగిటివ్ అనేది మాట్లాడకుండా, మీ ఆలోచనలో కూడా నెగిటివ్ రానివ్వకుండా గనక మీరు ఉండగలిగితే హ్యాపీగా నిద్ర వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో మీ టీంని మీరు కమ్యూనికేట్ చేయాలి, అట్లనే అప్లైన్ కూడా కమ్యూనికేట్ చేయాలి. డైలీ జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, ఆర్ వెబినార్స్. మినిమం 6 నెలలు ఎవరైతే నేర్చుకోవడం కోసం ఈ మీటింగ్స్కి కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళని ఎవ్వరు వచ్చినా కానీ ఇక్కడి నుంచి డీవియేట్ చేయలేరు. మీరు 5 నెలలు మీటింగ్ అటెండ్ అయ్యి తర్వాత ఆగిపోయినా ఖచ్చితంగా పక్కపోతారు. మినిమం 6 నెలలు మీటింగ్లో ఉండాలి. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా మీటింగ్ అంటే ఎడిక్ట్ అయిపోతారు. దాని రిజల్ట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా బెనిఫిట్ జరుగుతుంది మనకి. అలానే డోంట్ హర్ట్ అదర్స్ ఈగో ఆర్ రిలేషన్స్. ఎవరికి ఉండేటువంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లనే ఎటువంటి మనీ రిలేషన్స్ అనేది అప్లైన్తో కానీ, డౌన్లైన్తో కానీ, కస్టమర్తో కానీ పెట్టుకోకూడదు. సార్ ప్రొడక్ట్ ఇవ్వండి, అది కస్టమర్కి ఇచ్చేసి డబ్బులు రాగానే ఇస్తా అంటారు. గతం ప్రొడక్ట్ పోయింది, రిలేషన్ పోయింది. సో అందుకే ఎవరికి కూడా ఫ్రీగా ప్రొడక్ట్ ఇవ్వకూడదు. డబ్బులు తీసుకొని ప్రొడక్ట్ ఇవ్వండి. మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఏమైనా ఉందే మీకు? లేదు. అమౌంట్ పే చేస్తేనే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది, ప్రొడక్ట్ వస్తుంది. సో అటువంటి రిలేషన్స్ అనేది పెట్టుకోవద్దు. మీ క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా పక్కింటోడు అయి ఉండొచ్చు, లేదా రిలేటివ్ అయి ఉండొచ్చు. డబ్బులు తీసుకోకుండా ప్రొడక్ట్ కనుక ఇచ్చారు అని అంటే కథం అయిపోయినట్లే. అట్లని అప్లైన్ దగ్గర అప్పు చేయకూడదు, డౌన్లైన్ దగ్గర అప్పు చేయకూడదు. చేశారు అని అంటే ఏమవుతుంది అని అంటే రిలేషన్ పాడైపోతుంది. జాయిన్ టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్. కంపెనీ ఉన్నాయి, అప్లయన్స్ ఉన్నాయి, వాటిని జాయిన్ అవ్వండి.
సో మీ అప్లైన్ తోటి చెక్ చేసుకోకుండా, ఒక సీనియర్ లీడర్ తోటి చెక్ చేయకుండా ఏ పనులంటే ఆ పనులు బిజినెస్కి రిలేటెడ్గా కొత్తగా చేయకూడదు. చేస్తే ఏమవుతుందనంటే మన డబ్బులు వేస్ట్ అవుతాయి, లేకపోతే మన టైం వేస్ట్ అవుతుంది, మన శ్రమ వేస్ట్ అవుతుంది. సో చెక్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉన్నారో, మీకు ఎవరు లేరా కస్టమర్ కేర్కి కాల్ చేసి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నా, చేయొచ్చా చేయకూడదా? దే విల్ గైడ్ యూ. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఏ పని కూడా చేయకూడదు. సో నేర్చుకోండి, మీ టీంలో వచ్చే వాళ్ళకి టీచ్ చేయండి, వాళ్ళు ఎదగటానికి హెల్ప్ చేయండి, వాటిని డూప్లికేట్ చేయండి. సెట్ టార్గెట్స్ యువర్ సెల్ఫ్. మీ అంతటి మీరుగా టార్గెట్ పెట్టుకోవాలి. దానికి కావాలంటే అప్లైన్ హెల్ప్ తీసుకోవచ్చు. అంతేకాని మీరు ఏ టార్గెట్ లేకుండా వర్క్ చేస్తున్నారంటే మీరు మీ అప్లైన్ టార్గెట్లో ఒక భాగం. అది ఉద్యోగంతో సమానం. సో సెల్ఫ్గా ఓన్ బిజినెస్ చేయాలి అనుకుంటే మీ టార్గెట్ మీరు పెట్టుకోండి. పెద్ద పెద్ద కలలు కనండి. మీ ఫ్యామిలీకి మీరే హీరో. ఆ హీరోలాగా ఉండాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని రోజులు హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఎవరితోటైతే ప్లాన్ చెప్తున్నారో లేదా ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయండి. మీ సక్సెస్ ఏంటనేది వాళ్ళతోటి షేర్ చేసుకుండండి. మీరు ఏజెంట్ అయ్యారా, షేర్ చేసుకోండి. స్పెషల్ ఏజెంట్ అయ్యారా, షేర్ చేసుకోండి. మీ ఫస్ట్ కమిషన్ వచ్చిందా, షేర్ చేసుకోండి. సేల్స్ మాస్టర్ అయ్యారా, షేర్ చేసుకోండి. మీరు మన ప్రోడక్ట్ వాడి బరువు తగ్గారా, షేర్ చేసుకోండి. మన ప్రోడక్ట్ వాడి ఆరోగ్యంగా నిద్రపోగలుగుతున్నారా, షేర్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ షేరింగ్. దానికి వాట్సాప్లో మీరు షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు, ఫేస్ టు ఫేస్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇట్లా చేయవలసినవి, చేయకూడనివి అందరికీ తెలుసు ఏది మంచిది అనేది, కానీ ఫాలో అవ్వరు. సో మీ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో ఒక 180 రోజులు, ఒక 6 నెలలు చూపించడానికి ప్రయత్నం చేయండి. అదేం తెచ్చి పెడుతుందనంటే నెలకి 50,000 ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చి పెడతాడు. సో 50,000 ఏం చేయొచ్చు? పిల్లల ఫీజులు కట్టుకోవచ్చు, ప్రతి పండక్కి బట్టలు కొనుక్కోవచ్చు, ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేసేదైనా ట్రిప్ వెళ్ళడానికి ఉపయోగపడతాయి, పేరెంట్స్కి కావాల్సినవి తెచ్చివ్వడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయడానికి కూడా మీరు వాడుకోవచ్చు. ఎవరినైనా చదివించవచ్చు, లేదా వాళ్ళకి బట్టలు కొనియవచ్చు, వాళ్ళకి ఏదైనా తిండి డొనేట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో ఎక్స్ట్రా మనీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అటామిక్ రిలేటెడ్గా మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అనుకుంటే మన ఎడ్యుకేషన్ సెంటర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా నా నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నా, మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇదంతా కూడా రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీ టీంకి మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ని షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్.